అంటే ఊరికే సర్లే చాక్లెట్ సరదాగా నేర్చుకుందాం ఏముందిలే ఖాళీగా శిరీష అంటే నాకు ఆ క్రెడిట్ అంతా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాలనిపిస్తుంది. ఫుల్ గా చెప్తున్నాను మ్యామ్ ఈ వర్డ్స్. నేను పెట్టిన ఎఫర్ట్ కి నేను సక్సెస్ అయినట్టే. బిజీ 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 ఫుల్ బిజీ మ్యామ్. నేను మీ క్లాసెస్ తర్వాత వెంటనే మీకు స్టార్ట్ అయిపోతుంది బిజినెస్ అని, అలానే జరిగింది. వాళ్ళకైతే మీకు చాలా 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 థ్యాంక్స్ మ్యామ్. అసలైతే వచ్చి కలుద్దామని అనిపిస్తుంది కానీ విజయవాడ కదా మ్యామ్, మీకు ఊరికే రాలేను అక్కడికి. చాలా బాగుంది, బాక్స్ బాగుంది, మొత్తం ప్రతిదీ కూడా వెరీ గుడ్ అన్నట్టుగానే. ఇంకా రేటింగ్ అయితే 5 రేటింగ్ అలా వచ్చినట్టుగా అనిపించింది నాకు. మీరు ఇచ్చిన అవుట్పుట్ వల్ల, మీరు ఇచ్చిన సజెషన్స్ వల్ల నాకు చాలా చాలా బెనిఫిట్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంతో కొంత అయితే సంపాదించుకున్నాను. మీ సపోర్టే మ్యామ్ ఏదైనా. మాకు అసలు బూస్టప్ అంతా మీరే ఇచ్చింది. అసలు చాలా చూస్తాను నేను వీడియోస్, కానీ ఎటు రూట్ లో వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అసలు ఒక ఫుల్ స్టాప్ లేదు నాకు ఈ రోజులు. ఇప్పుడు ఆగాను మ్యామ్, మీ ద్వారానే ఆగి ఒక లైన్ లో పడ్డాను. మీకు ఎంతో రుణపడి ఉంటాం మేమంతా. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అందరూ టేస్ట్ బాగున్నాయి అన్నారు. కూడా వాళ్ళ షాప్ లోకి నేను సేల్ చేస్తాను అని చెప్పేసి బాక్సెస్ ఆల్మోస్ట్ అన్ని తీసేసుకుంది. చాలా హ్యాపీగా ఉంది. రాఖీకి బాగా సేల్ అయినాయి. నేను వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేశాను, 25,000 ప్రాఫిట్ వచ్చిందండి ఇందులో. బాగుందండి చేయటము, అది బాగా క్లిక్ అవడం కూడా ఒక రకంగా బాగుంది, హ్యాపీగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్ఎస్ చాక్లెట్ హబ్. ఈరోజు చాలా ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ చేయడం గురించి ఈ వీడియో చేస్తున్నాము. దివాళీ కోసము మనము ఆఫ్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆఫ్లైన్ అంటే ఇప్పుడు మన వర్క్షాప్స్ ఆన్లైన్లో ఇంతవరకు మనము ఏదైతే కండక్ట్ చేసామో అవి సక్సెస్ఫుల్ అండి. చాలా అంటే చాలా సక్సెస్ఫుల్గా ఉన్నాయి. దానికి సంబంధించిన రివ్యూస్ కూడా నేను ఈ వీడియో లాస్ట్లో పెడతాను. మన గూగుల్ రివ్యూస్ కూడా ఒకసారి చెక్ చేయండి, చాలా మంచి రివ్యూస్ అనమాట. నేను ఇంకా అన్ని పోస్ట్ చేయలేదు, చాలా మంచి రివ్యూస్ వచ్చాయి. మనకు ఎలా అంటే ఎవరైనా క్లాస్ అటెండ్ చేశారు, క్లాస్ అయిపోగానే ఎలా ఉంది అని చెప్పడం అనేది వేరండి. క్లాస్ అయిపోయాక 1 మంత్ తర్వాతకి రాఖీకి వాళ్ళు ఎలా సేల్స్ తీసుకున్నారు, వాళ్ళు ఎలా స్ట్రగుల్స్ ఫేస్ చేశారు, ఇన్ కేసు వాళ్ళు ఏమైనా నెగిటివ్ ఇష్యూస్ ఉన్నా అవి కూడా అన్ని మీకు కవర్ చేస్తూ మీకు రివ్యూస్ అనేది ఈ వీడియో లాస్ట్లో పెట్టడం జరుగుతుంది. మీకు చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట మన క్వాలిటీ ఎలా ఉంటుంది, మనకు క్లాస్ ఎలా, ఎంత ట్రైనింగ్లో ఎంత క్వాలిటీ ఉంటుంది అనేది మీకు అర్థమవుతుంది. ఈ క్లాస్ ఫీజు వచ్చేసి 2,500 రూపీస్ ఉంటుందండి. క్లాస్ డేట్ వచ్చేసి మనకు సెప్టెంబర్ 4th అంటే కమింగ్ వెనస్డే రోజు అనమాట. ఆ రోజు కండక్ట్ చేస్తున్నాము. డేట్ అనేది ఫిక్స్ అండి. ఇన్ కేసు మీరు ఈ డేట్లో మీరు అటెండ్ కావడం కుదరలేదనుకోండి, నెక్స్ట్ బ్యాచ్కి మీరు షిఫ్ట్ చేయడం జరుగుతుంది. ఒకవేళ మీరు పేమెంట్ చేశాక మీరు ఆ బ్యాచ్కి అటెండ్ కాలేకపోతే నెక్స్ట్ బ్యాచ్కి మేము షిఫ్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఆ రోజు 2,500 రూపీస్లో మీకు క్లాస్ అనేది ఒకటి ఉంటుంది. దివాళీ రిలేటెడ్గా మొత్తం క్లాస్ అనేది ఉంటుంది. చాక్లెట్ రెసిపీస్ వస్తాయి, మార్కెటింగ్ వస్తుంది మీకు. ఇంకా దానికి సంబంధించి ఎలా మనము కస్టమర్స్ని ఎలా అట్రాక్ట్ చేయాలి, ఎలా కస్టమర్స్ దొరుకుతారు, ఎవ్రీథింగ్ అండి. దివాళీ ఎస్పెషల్లీ దివాళీ గురించి మేము కన్సిడర్ చేసి చెప్తున్నాము. ఇంకా దీనికి యాడ్ ఆన్గా మీకు క్రిస్మస్ యాడ్ ఆన్ అవుతుందండి. క్రిస్మస్ అనేది ఫ్రీ వస్తుంది అనమాట. నెక్స్ట్ కమింగ్ క్రిస్మస్ కాబట్టి ఇంకా మీకు ఇచ్చిన ఈ నాలెడ్జ్ తోటి మీకు నెక్స్ట్ ఇంకెన్ని అకేషన్స్ వచ్చినా ఏది వచ్చినా కానీ మీరు చేసుకోగలుగుతారు అనమాట. రెసిపీస్ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏవి ఉంటాయో అవి మేము నేర్పిస్తున్నాము. అవి కాకుండా ఇంకేమైనా కావాలి అని అంటే కూడా మీరు మన ఛానల్ని ఫాలో కావచ్చు, లేదంటే అవి ఎలా నేర్చుకోవాలనేది కూడా మీకు ఇంపార్టెంట్ నోట్స్ అనేది మేము ఇస్తామన్నమాట. ఆ రోజు ఏం కావాలి, మీరు ఏం తెచ్చుకోవాలి, ఎవ్రీథింగ్ అన్ని డీటెయిల్స్ మీకు పేమెంట్ చేశాక గ్రూప్ క్రియేట్ చేస్తాం కదా, అందులో మేము డీటెయిల్స్ పెడతాము. మన స్టోర్ అడ్రస్ లింక్ కూడా పెడతామన్నమాట. మీరు బుక్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రము ఇమీడియట్లీ బుక్ చేసుకోండి. ఇంకా ఆర్డర్ పెట్టుకునే వాళ్ళు ఉన్నా కానీ, మెటీరియల్స్ ఆర్డర్ పెట్టుకోవాలి అనుకున్నా కానీ ఆర్డర్ పెట్టుకోండి. ఆ రోజు మీకు ఒక మెంటర్ని ఇవ్వడం జరుగుతుంది క్లాస్ జరిగే రోజు. కాబట్టి మీరు చేసేటప్పుడు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మీకు ఏమైనా డౌట్స్ వచ్చినా, అదేమైనా మిస్టేక్ చేసినా కానీ ఇమీడియట్లీ మీకు సార్ట్ అవుట్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయి, క్వశ్చన్స్ చాలా ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ కూడా అన్ని మీరు ప్రిపేర్ చేసుకొని రండి. వచ్చాక మీరు క్వశ్చన్ ఇయర్స్ ఏదైనా అడుగుతూ ఉన్నారనుకోండి, అప్పటికి ఇంకా సబ్జెక్ట్ అనేది ఇంకా లెంతీగా చెప్పే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. మీకు మాత్రం A to Z కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఇంకా మీరు స్టోర్ కూడా విజిట్ చేస్తే ఇది కాకుండా ఇంకా చాలా ఐడియాస్ కూడా వస్తాయండి. మీకు వీడియోస్లో చూపించిన దానికంటే మన దగ్గర ఇంకా చాలా ఉంటాయన్నమాట ఆప్షన్స్. ఇంకా అప్కమింగ్ దివాళీ క్యాండిల్స్ కానివ్వండి, దానికి రిలేటెడ్గా హ్యాంపర్స్ మెటీరియల్స్ కానీ అన్ని చూడడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. నేను రివ్యూస్ అయితే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. ఇంకా రివ్యూస్ పెట్టిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి. మనము బుకింగ్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ కోర్స్ కోసము కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ మన స్క్రీన్ మీద ఇచ్చాము. ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి. 10 to 6 మీకు కాల్స్లో అవైలబుల్ ఉంటాము. ఇన్ కేస్ మీకు కాల్స్ లిఫ్ట్ చేయలేదు అని అంటే మీరు వాట్సాప్లో మెసేజ్ చేయండి, మీకు ఖచ్చితంగా రిప్లై వస్తుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బ్యాచ్ స్టూడెంట్ మ్యామ్, నేను శిరీష, నా పేరు శిరీష, హైదరాబాద్ నుంచి ఫస్ట్ బ్యాచ్ స్టూడెంట్ ని మ్యామ్.
గుర్తుపట్టాను. థ్యాంక్స్ చెప్పండి. మ్యామ్. ఈ ఒక్క మాట కోసం నేను ఎంత తపన పడ్డానో. అసలు నాకు అసలు లేకుండే మ్యామ్. బిజినెస్ అనే ఐడియానే లేకుండే. అసలు క్లాస్ అంటే ఊరికే సర్లే చాక్లెట్ సరదాగా నేర్చుకుందాం ఏముందిలే ఖాళీగానే ఉన్నా కదా అని అలా స్టార్ట్ చేసిన నేను ఇప్పుడు అసలు ఎప్పుడూ నా మనసులో లేని ఒక బిజినెస్ స్టార్ట్ చేయడము. దాంట్లో మనకి ముందల ఎవరు సపోర్ట్ చేయరు మ్యామ్. ఫ్యామిలీ మెంబర్స్ ఎవరు సపోర్ట్ చేయరు. ఫస్ట్ అడుగు మనం వేసి కొంచెం ఏమైనా సాధించినప్పుడు నా కూతురు అంటుంది పక్క నుంచి నేను సపోర్ట్ చేసా కదా అంటుంది. నేను అది డిఫరెన్స్ చూసాను మ్యామ్. టైంలో జాయిన్ అవుతూ ఉంటారు. అది కరెక్ట్ మ్యామ్. డిఫరెన్స్ చూసాను. అసలు ఏమీ చేయకముందల నాతో ఎలా మాట్లాడుతున్నారు. ఏదో ఒకటి స్టార్ట్ చేసి కొంచెం బయటగా మాట్లాడడం స్టార్ట్ చేసినప్పుడు అబ్బా నా కూతురులో ఇది ఉందా నాకే అనిపిస్తుంది మ్యామ్. ఆహా నాలో ఇది ఉందా, నేను మాట్లాడగలనా, నేను చేయగలనా. ఎవరైనా ఏమైనా నన్ను నా రిలేటివ్స్ గానీ ఎవరైనా పిల్లలు ఉన్నారు, పిల్లల్ని చూసుకుంటూ భలే చేస్తున్నావు శిరీష అంటే నాకు ఆ క్రెడిట్ అంతా తీసుకొచ్చి మీ చేతిలో పెట్టాలనిపిస్తుంది. చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను మ్యామ్ ఈ వర్డ్స్. చాలా హార్ట్ఫుల్ గా చెప్తున్నాను మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఇంకా సక్సెస్ అయ్యావా అంటే నేను పెట్టిన ఎఫర్ట్ కి నేను సక్సెస్ అయినట్టే. నేను పెట్టిన 1-2 గంటల శ్రమకి నేను సక్సెస్ అయినట్టే మ్యామ్. నేను నా పిల్లలకి ఒక ఇన్స్పిరేషన్ గా ఉండాలి. వాళ్ళకొకటి మా అమ్మ కూడా ఏదో ఒకటి చేస్తది అనే థాట్ తో స్టార్ట్ చేశాను. నేను అది ఫుల్ఫిల్ చేసుకున్నాను మ్యామ్. అదే కంటిన్యూ చేయండి. ష్యూర్. హాయ్ మ్యామ్, సాహిత్య బాగున్నారా? చాలా బాగున్నాను. నేనైతే 19th వరకి బిజీ ఫుల్ బిజీ మ్యామ్. అసలు నేను రాఖీస్ కూడా చేశాను యాక్చువల్ గా. దాంతో పాటుగా ఫస్ట్ టైం రాఖీస్ సేల్ చేశాను. అసలు హ్యాండ్ మేడ్ రాఖీస్ అనగానే చాలు రాఖీసా చూపించండి అంటే నేను కొన్ని ఫ్యూ కొన్నాను కూడా వేరేవి. ఏమో ఇవి కూడా పోతుండొచ్చు కదా అని. అందులో చాలా వెరీ ఫ్యూ పోయాయి. అవి అలా కొన్ని ఉండిపోయినాయి. నేను చేసింది మాత్రం ఒక్కటి కూడా మిగలలేదు మ్యామ్. నా తమ్ముడికి నేను మీ కిట్ లో ఇచ్చిన రాఖీ కట్టాను నేను నా సొంత తమ్ముడికి. అన్ని అయిపోయాయి. అసలు హ్యాండ్ మేడ్ రాఖీస్ అనగానే చాలు నాకు 8 కావాలి, నాకు 10 కావాలి. ముందే చెప్పేసాను. నేను ఇంకా అది అక్కడ దాకా కూడా కాదు చెప్పేసా. ఇంకా వాళ్ళు చెప్పేసరికి ఓకే ఇవి ఇన్ని ఉన్నాయి, మీకు ఎన్ని కావాలో ముందే చెప్పండి అంటే విత్ చాక్లెట్ బాక్సెస్, అసలు బాక్సులు అసలు నాకు ఫుల్ అయిపోయాయి. మాక్సిమం చాలా బాక్సులు అయిపోయాయి. ఇంకా ఉన్నాయి కూడా. నేను 2 టైమ్స్ లాగా తెప్పించాను మ్యామ్ మీ దగ్గర నుంచి. 2 టైమ్స్ తెప్పించాను. ఇంకొకసారి తెప్పించినవి కొన్ని మిగిలిపోయాయి. పర్వాలేదు. అసలు నేనైతే ఎంత బిజీగా ఉన్నానో అలా అసలు ఎంత నడుస్తుందండి. హ్యాపీగా బిజినెస్ అనేది కంటిన్యూషన్. అది చాలా బాగుండింది. ఓకే కాకపోతే అండి. ఇప్పుడు తర్వాత వాళ్ళు తినడానికి తీసుకుంటా ఉన్నారు. ఒకళ్ళైతే థర్డ్ టైం 3 టైమ్స్ తెప్పించుకున్నారు మ్యామ్. ఒకళ్ళైతే థర్డ్ టైం కూడా అసలు వాళ్ళ ఇంట్లో చిటుకున అయిపోతున్నాయట. మళ్ళీ ఇంకొక బాక్స్ తీసుకొచ్చి ఇంకొక బాక్స్ తెప్పియండి అంటున్నారు. ఇంకా వాళ్ళు ఇలా తినడానికి. కానీ రాఖీ తర్వాత నుంచి ఒక 4-5 వచ్చాయి. పర్వాలేదు మ్యామ్. రాఖీ వరకు అయితే ఫుల్ బిజీగా ఉన్నా కదా చాలు. మీరు చెప్పారు కదా నేను మీ క్లాసెస్ తర్వాత వెంటనే మీకు స్టార్ట్ అయిపోతుంది బిజినెస్ అని. అలానే జరిగింది. కానీ నేను మీకు స్టార్టింగ్ లో పిక్స్ షేర్ చేసా కానీ తర్వాత చేయలేకపోయాను మ్యామ్. అందుకే అసలు నేను మీకు తోటి అంటే ఒక్క మెసేజ్ థ్యాంక్ యూ చెప్తే సరిపోదు. అందుకే అసలు మీకు అయ్యో నేను చాలా చెప్పాలి, మీకు చాలా షేర్ చేయాలి అనిపిస్తా ఉంటది ఎప్పుడు. ఎందుకంటే మీరు గురువు కదా మాకు. మీరు విద్య నేర్పించిన గురువు. అసలు అందరూ అయితే చాక్లెట్స్ అసలు నీకు ఈ థాట్ ఎలా వచ్చింది అని అంటా ఉన్నారు. అసలు మా హస్బెండే నీకు చాక్లెట్స్ బిజినెస్ ఏంటి అంటా ఉన్నారు. నీకు నాకు చాక్లెట్స్ కాదు కదా, మనకి ఇంత ఏజ్ వస్తే ఏంటి ఏమవుతుంది, పిల్లలు కదా ఎప్పటికీ రన్నింగే ఉంటది అది అని చెప్పాను. అందరైతే అసలు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందని ఫుల్ మెచ్చుకున్నారు మ్యామ్. నేను చాలా బాగుంటది తినండి అని నేను ఒక్కరికి కూడా చెప్పలేదు. తిన్న తర్వాతనే ఎలా ఉంది అని మాత్రమే అడిగాను. అడిగితే అసలు ఫీడ్బ్యాక్ మాత్రం సూపర్ గా వచ్చింది. చాలా మట్టుకి స్టేటస్ లో పెడుతూనే ఉన్నాను వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్. కొన్ని మాత్రం ఫోన్లలో అలా ఇలా చెప్పారు. ఇంకా అవి వదిలేసాను. అవి ఏం చేయలేను. నేనైతే ఓవరాల్ గా చాలా హ్యాపీ మ్యామ్. ఓకే. అదే చెప్పండి. యాక్చువల్గా నేను అంటూ ఒక పేజ్ క్రియేట్ చేస్తా అని అస్సలు అనుకోలేదు మ్యామ్. దీనికోసం నేను ఇప్పుడు యూట్యూబ్ లో ఒకటి, ఇన్స్టాలో ఒకటి అన్ని క్రియేట్ చేయాల్సి వచ్చింది. నేను ఇలా కూడా చేస్తాను అయితే అనుకున్నాను. పేపర్స్ తోటి అంతా పెట్టేసేసి ఒక్క పార్సల్ కూడా డ్యామేజ్ అవ్వలేదు. మెయిన్ నాకు కొరియర్స్ ఎక్కువ మట్టుకి హైదరాబాద్ కి, బెంగళూరు, విజయనగరం, గుంటూరుకి వెళ్ళాయి మ్యామ్. ఇలాగా కానీ ఎక్కడ కూడా ఒక్కటి కూడా డ్యామేజ్ అవ్వకుండా వెళ్ళింది. అది చాలా హ్యాపీ. చెప్పాను ఒక 5-10 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టేసుకొని తినండి అని. అసలు తింటానే ఉంటున్నాము. లైట్ స్వీట్ గా ఉంది. అసలు చాక్లెట్ నేను స్వీట్ తక్కువ ఉంటదని కూడా ఎప్పుడు ఎవరికి మెన్షన్ చేయలేదు. వాళ్ళే నాకు చాలా మంది చెప్పారు అసలు చాక్లెట్ తింటే ఏదైనా చాలే ఒకటి అని అనిపించట్లేదు, 2-3 లైన్ గా తినేస్తూనే ఉన్నాము అని చెప్పేసి. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది మ్యామ్. ఓవరాల్ గా అయితే మీకు చాలా 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 థ్యాంక్స్ మ్యామ్.
అసలైతే వచ్చి కలుద్దామని అనిపిస్తది. కానీ విజయవాడ కదా మ్యామ్ ఊరికే రాలేను అక్కడికి. ఇంకా చాలా సక్సెస్ తీసుకున్నాక ఒకసారి కలుద్దాం. ఇప్పుడు జస్ట్ షూర్ బిగినింగే సార్. కదా. వస్తా మ్యామ్. షూర్ మ్యామ్. అసలు ఈ మ్యామ్ నేను తీసుకున్న దానికి మీరు ఇచ్చిన అవుట్పుట్, నేను వాళ్ళకి ఇచ్చిన అవుట్పుట్, వాళ్ళు బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి కూడా వాళ్ళు కొరియర్స్ తీసుకున్నారు. వాళ్ళంతా అయితే చాలా బాగుంది, టేస్ట్ చాలా బాగుంది, బాక్స్ బాగుంది, మొత్తం ప్రతిదీ కూడా వెరీ గుడ్ అన్నట్టుగానే ఇంకా రేటింగ్ అయితే 5 రేటింగ్ అలా వచ్చినట్టుగా అనిపించింది నాకు. చాలా హ్యాపీ అనిపించిందండి. అంటే నేను పెట్టిన అమౌంట్ నాకు రిటర్న్ వచ్చేసింది. మీరు ఇచ్చిన అవుట్పుట్ వల్ల, మీరు ఇచ్చిన సజెషన్స్ వల్ల నాకు చాలా బెనిఫిట్ వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే అండి, వెల్కమ్. హాయ్ మ్యామ్. నాకు ఆర్డర్స్ సుజాత మ్యామ్, బెంగళూరు. పర్లేదు మ్యామ్, ఒక 10 ఆర్డర్స్ వచ్చాయి. సిస్టరు ఇంకా బ్రదరు అందరూ వాళ్ళు సేల్ చేశారు. నేనేం కష్టపడలేదు, చాక్లెట్ వర్క్ చేసి ఇచ్చాను. చాక్లెట్స్ టేస్ట్ మటుకు అందరు బాగానే ఉన్నాయి. కొంచెం స్వీట్గా ఒకరు మాత్రమే ఫీడ్బ్యాక్ ఇచ్చిండ్రు, అందరూ 5 స్టారే ఇచ్చిండ్రు. ప్యాకింగ్ ఫినిషింగ్ అంతా కూడా కంప్లీట్ చేశాను. సరే రాఖీ ఫెస్టివల్ అయిపోయింది, ఇప్పుడు ఎట్లా ఖాళీగా ఉన్నాము అని ఒక 2 వీక్ కూడా అవి ఈ బ్యాంగిల్స్ ప్లస్ చాక్లెట్స్ 2 ప్రమోషన్స్ తీసుకుంటున్నాను. కొంచెం అయితే బ్యూటీ పార్లర్ లాగా సపోర్టింగ్ చేస్తుంది రెండిటికి. ఇవి ఆర్డర్స్ వస్తున్నాయి, అవి ఆర్డర్స్ వస్తున్నాయి. హాయ్ మ్యామ్, అనిత. హాయ్ అండి, అనిత బాగున్నారు? చెప్పండి. బాగున్నా. ఓకే మ్యామ్, నడిచింది. నాకు 10 బాక్సెస్ వరకు వెళ్ళినాయి. మిగతా బాక్సెస్ అంతా నేను ఇక్కడ నియర్ బై స్టేషనరీ అండ్ లేడీస్ ఎంపోరియం లో ఇచ్చాను. అక్కడ ఒక 10 బాక్సెస్ వెళ్ళినాయి. తర్వాత ఇప్పుడు ఖాళీగా ఉన్నాను కదా అని ఇంకా గిఫ్ట్ హబ్ లాగా మార్చాను. సో వేరే వేరే బ్రాస్ ఐటమ్స్, ఉర్లీస్ అలా తెప్పించి చేస్తున్నాను మ్యామ్. బ్రేక్ టైమ్ లో అసలు ఉండాలనిపించట్లేదు మ్యామ్. 1.5 month బిజీగా ఉండి ఇప్పుడు ఖాళీగా ఉంటే తోచట్లేదు అసలు ఏం చేయాలో కూడా. సో అందుకని కొన్ని హ్యాంపర్స్ లాగా ఇద్దాం అనుకుంటున్నా. గిఫ్ట్ హ్యాంపర్స్, బొకేస్. మీరు బొకే క్లాస్ పెడితే జాయిన్ అవుతాం మ్యామ్. థ్యాంక్ యూ మ్యామ్, చాలా హ్యాపీగా ఉంది. నేను ఎంతో కొంత అయితే సంపాదించుకున్నాను. మీ సపోర్టే మ్యామ్ ఏదైనా. మాకు అసలు బూస్టప్ అంతా మీరే ఇచ్చింది. అసలు చాలా చూస్తాను నేను వీడియోస్, కానీ ఎటు రూట్ లో వెళ్ళాలి, ఏం చేయాలి అనేది అసలు ఒక ఫుల్ స్టాప్ లేదు నాకు ఇన్ని రోజులు. ఇప్పుడు ఆగాను మ్యామ్, మీ ద్వారానే ఆగి ఒక లైన్ లో పడ్డాను. మీకు ఎంతో రుణపడి ఉంటాం మేమంతా. హలో మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. సృజన మ్యామ్. సృజన చెప్పండి. ఎక్కడికి వెళ్తున్నారు? బోడుపల్. అవును మ్యామ్, బోడుపల్లో ఉంటాను మ్యామ్. స్టోర్ కి వస్తున్నారు కదా. వస్తున్నాను మ్యామ్. అదే ఫుల్ స్మైల్ తోటి ఎప్పుడు వచ్చినా ఫుల్ స్మైల్, అందుకే నాకు గుర్తుంటుంది. 9 ఆర్డర్స్ వరకు వచ్చాయి మ్యామ్. అన్ని సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాను. అందరూ టేస్ట్ బాగున్నాయి అన్నారు. రమ్య మ్యామ్. రమ్య గారు చెప్పండి. హాయ్ మ్యామ్. అండి. ఆర్డర్స్ అయితే బాగా వస్తున్నాయి మ్యామ్. క్యాట్ లా కూడా ప్రిపేర్ చేసుకోవాలంటే టైం అస్సలు సెట్ అవ్వట్లేదు. ఫుల్ బిజీగా ఉన్నట్టు అయిపోయింది. ఒక 10,000 వరకు అయింది మ్యామ్ ఆర్డర్స్ అంతా. ఓకే. ఒకటి బొకే కూడా చేశాను మ్యామ్. మంచి ఫీడ్బ్యాక్ కూడా బాగా వచ్చింది. అదే బొకే క్లాసెస్ లో కూడా ఇంకా జాయిన్ అవుదాం అనేసి. ఆర్డర్స్ అయితే టేస్ట్, చాక్లెట్ టేస్ట్ చాలా బాగుందన్న తీసుకున్న వాళ్ళందరూ మరీ అడుగుతున్నారు. ఇంకా ఏం చెప్పాలో అర్థం కాక ఒకరోజు నేను నీట్ గా టైప్ చేసి మెసేజ్ పెట్టేశాను మీకు. ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాక. ఓకే. నివేదిత గారు మేడం చెప్పండి. మ్యామ్, గుడ్ ఆఫ్టర్నూన్ మ్యామ్. గుడ్ ఆఫ్టర్నూన్. వైజాగ్ మ్యామ్. యాక్చువల్లీ పవర్ లేదు మ్యామ్, కానీ ఎట్లయినా జాయిన్ అవ్వాలని చెప్పేసి నేను ఇట్లా కొంచెం లైటింగ్ వచ్చే దగ్గర ఉన్నాను. నాకు వచ్చేసి అంటే లాస్ట్ ఒక 3 days ముందు అట్లా నేను స్టార్ట్ చేశాను మ్యామ్. నాకైతే ఒక 6 ఆర్డర్స్ అట్లా వచ్చినాయి. బట్ అన్ని కూడా మంచిగా రివ్యూ ఇచ్చారు. టేస్ట్ వైజ్ ఈజ్ ఎక్సలెంట్ అని చెప్పారు. బాగుంది అంతా. ఇంకా ఈ మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది మ్యామ్. బట్ ఇప్పుడు ఒక 2 days బర్త్డే కోసం ఒకరు ఆర్డర్ ఇచ్చారు మ్యామ్. అట్లా సాగుతుంది నాది అయితే మ్యామ్. బట్ ఏదైనా మీ సపోర్టే మ్యామ్. మీ సపోర్ట్ లేకుండా అయితే ఏం చేయలేదు మ్యామ్.
మ్యామ్ ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. ఓకే. థ్యాంక్ యూ. వెల్కమ్. హాయ్ మ్యామ్, హాయ్ అండి. చెప్పండి. నా పేరు సౌజన్య. సౌజన్య గారు చెప్పండి. ఆ, మీ ఫీడ్బ్యాక్ తోటి నాకు ఆర్డర్స్ చాలా బాగా వచ్చాయి. మా ఊర్లో అంటే అందరికి టేస్ట్ చూపించాను. ఊర్లో షాప్ దగ్గర అక్క కూడా వాళ్ళ షాప్ లోకి నేను సేల్ చేస్తాను అని చెప్పేసి బాక్సెస్ ఆల్మోస్ట్ అన్ని తీసేసుకుంది. ఇంకా మీ దగ్గర మీరు లాస్ట్ లో ప్లేట్ లాగా ఒక టీమ్ ఇంట్రడ్యూస్ చేశారు. అవి నేను మీ దగ్గర అవును. 10 ఆర్డర్ చేసుకున్నాను, 9 వెళ్ళిపోయినాయి. చాలా హ్యాపీగా ఓకే. ఉంది. రాఖీకి బాగా సేల్ అయినాయి. నేను వెబ్సైట్ ఒకటి ఓపెన్ చేశాను, ఓకే. కాస్మిక్ ఆరా అని. కాస్మిక్ ఆరా ఇండియా అని చెప్పేసి ఉంది. ఎక్కువ సోప్స్ ఇవన్నీ చేస్తూ ఉంటాను పిల్లలకి. ఓకే. దాంట్లోనే ఈ చాక్లెట్స్ కూడా ఇంక్లూడ్ చేసాము. బాగున్నాయి, చాలా బాగా వచ్చినాయి. ఇప్పుడు నాకు ఒక 25,000 వరకు రాఖీ ఇన్కమ్ అయితే వచ్చింది. అంటే మీరు ఓన్లీ హ్యాంపర్స్ బాగా చేశారండి. బాగున్నాయండి. ఓకే, థ్యాంక్ యూ అండి. చాలా బాగానే వచ్చినాయండి. అంటే ఇప్పటి వరకు ఊరికనే సర్కిల్‌లోనే చేయడమే తప్ప ఎప్పుడు బిజినెస్ పరంగా అయితే కమర్షియల్‌గా చేయలేదు ఈ చాక్లెట్స్. ఈసారి రాకీ స్పెషల్ అని చెప్పి మీ దగ్గరే అంతా కూడా రా మెటీరియల్ అంతా తీసుకున్నాను కొరియర్‌లో. తీసుకొని చేశాను. ఒక 25,000 వరకు ఇన్కమ్, అంటే ప్రాఫిటే వచ్చిందనే చెప్పాలి. హలో! సంథింగ్ మూవ్ అయితే అయ్యాం కదా! చెప్పండి. మూవ్ అయ్యాను. అంటే మీకు రా మెటీరియల్ కాకుండా నాకు 25,000 ప్రాఫిట్ వచ్చిందండి ఇందులో. బావుందండి. అండ్ ఏంటంటే ఇప్పుడు ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి చేయటము, అది బాగా క్లిక్ అవ్వడం కూడా ఒక రకంగా బాగుంది. హ్యాపీగా ఉంది. చెప్పండి. నేను ఒక 15 ఆర్డర్స్ దాకా సేల్ చేశాను. ఓకే. ప్రత్యూష గారు. చాలా హ్యాపీగా ఉంది. బట్ క్లాస్ వినేటప్పుడు నేనేమనుకున్నానంటే చాక్లెట్స్, వెరైటీ ఆఫ్ చాక్లెట్స్ ఇంపార్టెంట్ కదా అని అనుకున్నా. కానీ ప్రాక్టికల్‌గా వచ్చిన తర్వాత ప్యాకింగ్ అనేది ఎంత ఇంపార్టెంటో చాలా బాగా అర్థమైంది. మీ క్లాసెస్‌ని మళ్ళీ రెండోసారి విని ప్రాక్టికల్‌గా నేను చేసేటప్పుడు మిమ్మల్ని రోజు తలుచుకున్నాను. నాకు ఆవిడ చెప్పేటప్పుడు నాకు అర్థం కాలేదు. ప్రాక్టికల్‌గా వచ్చిన తర్వాత అర్థమయింది అని. హ్యాపీగా ఉంది మేడం నిజంగా.